ఉన్నది. యా సార్, పవన్ సోషల్ వార్, హైకోర్టు హెచ్చరికలు, రావణ్ శ్రవణ్ కేసులు. సార్, పవన్ కళ్యాణ్ నిన్న ఒక వాళ్ళ పార్టీ సమావేశంలో అది కూడా ఒక నిజానికి ఒక రాజ్యాంగ సమస్య. ఆయనేమో వాళ్ళ పార్టీ 25 నియోజకవర్గాలు ఎలా ఫోకస్ పెట్టాలి, అభ్యర్థులు అవన్నీ మాట్లాడుతున్నారు. వెనకేమో ప్రభుత్వ చిహ్నం కూడా చాలా టేబుల్. జనసేన గుర్తుంటే ఏ సమస్య లేదు, కానీ అది ఉంది. బహుశా అన్ని కలిసి వచ్చాయని తెలియదు, కానీ ఆయన ఒక సుదీర్ఘమైన సోషల్ మీడియాకి సంబంధించి భావ ప్రకటన స్వేచ్ఛ అన్నదానికి కూడా పరిమితులు ఉన్నాయి. విమర్శలు ఇవన్నీ కూడా చేయొచ్చు, కానీ మీరు వ్యక్తుల మీద మతాలను గాయపెట్టే లేకపోతే మత భావాలను చేసేవి లేకపోతే దుర్భాషలు ఇట్లాంటివి చేస్తే మటుకు మేము సహించేది లేదు. వీటి మధ్య ఎలాంటివి కూడా రాకూడదు. వీటి మీద మేము గట్టి చర్యలు తీసుకుంటాము. దీనికోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము, సోషల్ మీడియా మిస్యూజల్ దుర్వినియోగం అనేది ఆపడానికి అని చెప్తున్నారు. ఆయన చాలాసేపు చెప్పారు. ఒక విధంగా ఆగ్రహం ఆవేశం కూడా కనపడ్డాయి. దానికి తగినట్టే అక్కడ కొన్ని అరెస్టులు కూడా జరిగాయి కదా, నిన్న అరెస్టులు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఆయన చెప్తున్నారు. అసలు రాజ్యాంగమే ప్రాథమిక హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛలో కూడా పబ్లిక్ హెల్త్, పీస్ అండ్ హార్మోనీ, శాంతి సామరస్యాలకు, ప్రజారోగ్యానికి, దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగితే ఎవరు ఏం చేయకూడదు. అందులో రెండో అభిప్రాయం ఏం లేదు, అది ఉంది. కానీ నిబంధనలు ఉన్నాయి కదా, సోషల్ మీడియా నిబంధనలు, మీడియా నిబంధనలు, పరువు నష్టం చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఒక సార్వత్రికంగా సోషల్ మీడియా వార్లాగా మీరు ఏదంటే అది చేస్తే కుదరదని ఒక ప్రత్యేకమైన ఒక హెచ్చరిక తయారు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందనేది ఒకటి. రెండోది, ఇది రెండు వైపులా ఉంటుందా, ఇది అందరికీ వర్తిస్తుందా? అభిమానులు రెచ్చిపోయారని మనం అంటాం అనుకోండి. ఉదాహరణకు చాలాసార్లు ఇలా మాట్లాడవచ్చేస్తారంటే ఏం చేయాలి, మీరు విమర్శిస్తే మా అభిమానులు దానికి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యారు కాబట్టి, అంటే రెండు విధాల ముళ్ళు పోయి అరిటాకు మీద పడినా, అరిటాకు పోయి ముళ్ళు మీద పడినా అని వీళ్ళు ఎక్కువ మాట్లాడినా తప్పే. వీళ్ళు మామూలుగా విమర్శించి వాళ్ళు ఎక్కువ మాట్లాడినా దాని మీద ఏం స్పందించకూడదని. ఇక్కడ సమస్య అంతా ఒకటే. తప్పకుండా మీడియా చట్టాలు ఉన్నాయి, ఐటీ చట్టాలు ఉన్నాయి, వాటిలో నియమ నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారం వెళ్తే సరిపోతుంది. ఇంకా ప్రత్యేకమైన హెచ్చరికలు, ప్రత్యేకమైన టాస్క్ ఫోర్సులు ఇవేమీ అక్కర్లేదు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి హయాంలో రంగనాయకమ్మ, డాక్టర్ సుధాకర్ ఇటువంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఇవే చెప్పారు కదా, చేయకూడదు, చేశారు, అదే తప్పని విమర్శించారు. మరి అలాంటిదే ఆ సూత్రం ఇప్పుడు కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు ఈ కేసులో ఉదాహరణకు రావణ్ కేవీఆర్ వాళ్ళ అరెస్టులు నిన్న అవి దాదాపు చేసాయి. ఆ రావణ్ అతని పేరు సంథింగ్ జోసఫ్ కూడా ఏదో ఉంది, ఇది అతని ఛానల్లో అతను పెట్టుకున్న పేరు, మీడియా పేరు ఇది. అతన్ని అరెస్ట్ చేశారు. దాని మీద ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి తీసిపోయారు. తర్వాత హాజరుపరిస్తే పిఠాపురం మేజిస్ట్రేట్ కోర్టులో అతనికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన మరుక్షణం మళ్ళీ అరెస్ట్ చేశారు. వేరే అంటే కోర్టు ఏం చెప్తుంది, ముందు నోటీస్